హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆచార్య చాణక్యుడి ఈ సూత్రం ప్రకారం బంగారాన్ని సానపెట్టాలి, కత్తిరించాలి, అగ్నిలో వేడి చేసి పరీక్షించాలి. బంగారం లాంటి స్నేహితుడిని పొందాలన్నా కూడా అంతే కష్టపడాలని సూచించాడు. ఆచార్య చాణక్యుడు మంచి స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాల గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే, త్యాగగుణం. స్నేహం చేసినప్పుడు వారిలో త్యాగం చేసే గుణం ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. త్యాగగుణం ఉన్నవారు ఇతరుల గురించి ముందుగా ఆలోచిస్తారు, ఆ తర్వాత తమ స్వార్థం చూసుకుంటారు. పైగా ఎలాంటి సమయంలో అయినా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా కష్టం వచ్చినప్పుడు అడగకుండానే సహాయం అందిస్తారు. ఇలాంటి స్నేహితుడు ఉండడం అదృష్టం. చరిత్ర తెలుసుకోండి. పలకరించారు, మంచిగా మాట్లాడారు, మాటా కలిపారని ప్రతి ఒక్కరిని స్నేహితులుగా భావించొద్దంటాడు ఆచార్య చాణక్యుడు. వారి స్వభావం ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మంచి స్వభావం ఉండే వ్యక్తుల నుంచి మీకు మంచి జరగకపోయినా చెడు మాత్రం జరగదు. కానీ చెడు స్వభావం ఉండేవారు మీతో ఉంటే మీకు తెలియకుండానే వారి ప్రభావం మీపై పడుతుంది. మళ్ళీ తేరుకోలేనంత లోతుకి దిగిపోతారు. నమ్మకస్తుడా కాదా? కోపం, స్వార్థం, అహంకారం, సోమరితనం, అబద్ధం ఇవన్నీ చెడు లక్షణాలే కదా. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా అది పతనానికి దారితీస్తుంది. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తితో మీరు స్నేహం చేస్తే నష్టపోక తప్పదు. కోపం, స్వార్థం లేని వ్యక్తి, అబద్ధం చెప్పని వ్యక్తి మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయడు. జీవితంలో మీ ఆనందాన్ని, బాధను పంచుకోవడానికి స్నేహితుడే కదా. పనులపై నిఘా. ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే వారిని చూడగానే తెలుసుకోవడం సాధ్యం కాదు. అలా వెంటనే అంచనా వేసేయడం కూడా సరికాదు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ అంచనా తప్పు కావచ్చు. అందుకే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వారి పరిచయాలేంటి, అలవాట్లు, ఆలోచన విధానం ఇవన్నీ తెలియాలంటే కొంతకాలం గమనించాలి. వారి ప్రతి అడుగుని గమనించాలి. చేసే పనులను గమనిస్తూ ఉండాలి. అనుమానంతో కాదు. తప్పుడు పనులకు పాల్పడేవారని నమ్మరాదు. సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని మోసం చేయడానికి వెనుకాడరు. అందుకే సత్కారాలతో నిమగ్నమై వ్యక్తితో స్నేహం చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.